కరి మింగిన వెలగ పండులాగా తయారైపోయింది క్రైస్తవ సమాజం. పైకి మాత్రం చక్కని భక్తి, లోపల ఏనుగు మింగినటువంటి వెలగపండు ఖాళీ ఉంటుంది లోపల. ఒక పిచ్చోడు అడవిలోకి పోయి బోల్డ్ అని వెలగపండ్లు కింద పడున్నాయట, అన్ని బస్తాడు ఏరుకొచ్చాడు ఇంటికి. భార్య అడిగింది, ఏమిటండి ఇన్ని వెలగపండ్లు తెచ్చండి? ఫ్రీగా దొరికిన ఏ పిచ్చి మొహమా, కష్టపడకుండా చెట్టు నుండి తెంపకుండా బోల్డ్ అవి నిగనిగలు ఆడుతున్నాయి. అవి బస్తాడు తీసుకొచ్చాడు వెలగపళ్ళు. అబ్బా ఫ్రీగా వచ్చినాయా, చాలా సంతోషం, తిందాం తీసుకురండి అని ఒకటి పగలు కొట్టి చూస్తారు, లోపల ఖాళీ. ఇంకోటి పగలు కొట్టారు ఖాళీ, ఇంకోటి పగలు కొట్టారు ఖాళీ. బస్తాడు వెలగపళ్ళు ఖాళీ. ఏనుగు మింగితే అలా ఉంటుంది. ఏనుగు వెలగపండు ఎలా తింటుంది తెలుసా? నోట్లోంచి మింగుతుంది, మల విసర్జన ద్వారా వదిలేస్తుంది. ఇది ప్రకృతిలోని విచిత్రాలలో ఒకటి, వన్ ఆఫ్ ద వండర్స్ ఆఫ్ ది నేచర్. నోట్లోంచి మింగుతుంది, మల విసర్జనలో అది వదిలేస్తుంది. ఈ రూట్లో ఆ లోపల గుజ్జు ఎప్పుడు అరిగిపోతుందో, జీర్ణమవుతుందో, ఎప్పుడు మాయమవుతుందో అయిపోతుంది. కాయలాగానే ఉంటుంది, చెక్కు చెదరదు. ఆ టెంక గట్టి టెంక, వెలగపండు టెంక గట్టిగా ఉంటుంది, కొబ్బరి టెంకలాగా. వెలగపండు తిన్నారు ఎప్పుడైనా మీరు? తిన్నోళ్ళు చేయిస్తాం చూద్దాం. చాలామంది తిన్నారు, అనుభవజ్ఞులు. వెరీ గుడ్. లేకపోతే నేను చెప్పేది ఏదో వేరే పరలోక భాషలాగా ఉంటుంది. లోపల గుజ్జు ఉంటుందిగా, స్లైట్గా పుల్లగా తీయగా బాగుంటుంది. దాంట్లో చిన్నప్పుడు మేమైతే పంచదార చల్లుకొని స్పూన్తో ఇట్లా గోక్కుని తినేవాడు, చాలా బాగుంటుంది. కానీ ఆ వెలగపండు ఏనుగుకి ఇష్టం చాలా, అది మింగుతుంది. దాని జీర్ణ వ్యవస్థ గుండా, పేగుల గుండా ప్రయాణించి మల విసర్జనలు బయటకు వచ్చేసినప్పుడు అది శుభ్రంగా కడిగిన ముత్యంలాగా తెల్ల మంచిగా నిగనిగలాడుతుంటుంది. లోపల గుజ్జు ఎప్పుడు మాయమైందో, ఎలా మాయమైందో తెలియదు. ప్రకృతిలోని విచిత్రములలో ఒకటి. కరి అంటే ఏనుగు, కరి మింగిన వెలగపండు. దాన్ని సుమతి శతకకారుడు చెప్పాడు. సిరితా వచ్చును సలలితముగా నారికేళ సలిలము భంగిన్. సిరితా వచ్చును సలలితముగా నారికేళ. నారికేళం అంటే కొబ్బరికాయ, సలిలం అంటే నీళ్లు, కొబ్బరి నీళ్లు. కొబ్బరికాయలోనికి నీళ్ళు ఎలాగొస్తాయో తెలీదు. ఎవడు పోసాడు? రంధ్రం చేసి దాని లోపల నీళ్లు పోసి వెల్డింగ్ చేశాడా? సొంతంగా నీళ్ళు వచ్చేసి ఎలా వచ్చినాయో తెలీదు, అలా వస్తుంది సిరి. డబ్బులు వస్తే అలాగొస్తాయి, ఎలా వచ్చినాయో తెలియకుండా వస్తాయి. సిరితా పోయిన పోవును కరిమింగిన వెలగపండు భంగిని సుమతి. డబ్బులు వస్తేనేమో కొబ్బరికాయలోకి ప్రైజ్ ద లార్డ్. డబ్బులు వస్తే టెంకాయలోకి నీళ్ళు వచ్చినట్టు వస్తాయి, ఎట్లా వచ్చినాయో తెలియదు. డబ్బులు పోతే వెలగ పండులోని గుజ్జు పోయినట్టు పోతే ఎలా పోయినాయో తెలియదు అనే దాని కొరకు. మొత్తం మీద ఏనుగు మింగిన వెలగ పండు ఎలాగా ఆకారానికి నిగనిగలాడుతూ లోపల మాత్రం ఏమీ లేని డొల్లగా ఉందో, అంత్య దినములలో మనుషులలాగుంటారు. పైకి భక్తిగా వారి వలె ఉంటారు. దాని శక్తిని
ఇంతకన్నా పెద్ద వెలగ పండ్లు ఎక్కడున్నాయండి? వెలగ పండ్లన్నీ పెట్టుకొని మనం ఇంటర్నేషనల్ మినిస్ట్రీ పెడితే ఏం లాభం? ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ మంచిదే, కానీ వెలగపండు మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ అయితే లాభం ఏముంది? ఏమండి, కొంచెం లోపల గుజ్జు ఉండాలి. గుజ్జు ఉంటే ఇస్సాకులాగా ఉంటాం, లోపల గుజ్జు ఉంటే పౌలులాగా ఉంటాం, మోషేలాగా ఉంటాం. కానీ పౌలు, ఇస్సాకు, మోషే వాళ్ళ స్థానంలో వాళ్ళు ఉన్నారు, మన స్థానంలో మనం ఉన్నాం. ప్రసంగాలు మాత్రం వాళ్ళ గురించే చేసుకుంటాం.